పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పౌష్టికాహార భద్రత సాధించడానికి పశుపోషణ దోహదపడుతోంది. కోళ్లు, మేకల తరహాలో పందుల పెంపకం ఎంతో మందికి ఉపాధినిస్తున్న పరిశ్రమ. తక్కువ కాలంలో కనీసపు పెట్టుబడితో మంచి లాభాలను అందించే వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా సీమ పందుల పెంపకం పేరుగాంచింది. విదేశీ జాతులైన లార్జ్ వైట్ యార్క్షైర్, లాంగ్ రేస్, బెర్క్షైర్ వంటి రకాలతో పాటు సంకరజాతి పందులు కూడా మన వాతావరణానికి అనుకూలం. ఇవి వివిధ ధాన్యాలు, ఆహార వ్యర్థాలను తీసుకుని పెరుగుతాయి. ఎక్కువ పిల్లలను పెట్టడం వల్ల సంతాన వృద్ధి వేగంగా ఉంటుంది. ఎంత వేగంగా అంటే 10 ఆడ సీమ పందులు, 2 మగ పందులతో పెంపకం ప్రారంభిస్తే వీటి సంఖ్య ఏడాదికి 150 దాటుతుంది. సీమ పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తక్కువ. మిగిలిన వాటిల్లా కాకుండా పందుల్లో 60 నుండి 80% నికర మాంసోత్పత్తి లభిస్తుంది. మాంసంలో ఎక్కువ కొవ్వు, తక్కువ నీటి శాతం ఉండడం వలన ఇది అధిక శక్తి కలిగిన పౌష్టికాహారం. వీటి కొవ్వును కోళ్ల దానా, సబ్బుల తయారీ, రంగులు, రసాయనాల్లో వినియోగిస్తున్నారు. 7-8 నెలలకే వీటిని మార్కెట్ చేయవచ్చు. చక్కటి ఉపాధినిచ్చే రంగంగా సీమ పందుల పెంపకం ఉందంటూ పెంపకంలో పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం పశు వైద్య కళాశాల లైవ్ స్టాక్ ఫార్మ్ హెడ్ వెంకటశేషయ్య. పందుల పెంపకం చాలామంది ఔత్సాహికటువంటి నిరుద్యోగులు కానీ అట్లానే రైతులు కానీ ఈరోజు మంచి ఆదాయ వనరుగా మరి చేసుకొని పందులను పెంచి లాభాలు గడిస్తూ ఉన్నారు. అయితే పందుల పెంపకంలో కొన్ని మెళకువలు కనుక మనం పాటించినట్లయితే మిగతా ఈ పాడి పరిశ్రమ అయితేమి, లేకపోతే గొర్రెల మేకల పరిశ్రమ లాగానే పందుల్లో కూడా మనకి మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా ఈ పందులని మనం ఫామ్ పెట్టుకునే ముందు ఏ జాతి అనేది మనం ఎంపిక చేసుకోవాలన్నమాట. అంటే మనం నాటు పందులు అట్లానే విదేశీ పందులు 2 రకాలు ఉంటాయి. నాటు పందుల్లో పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా ఈ నాటు పందుల్ని మనం మరి పెంపకానికి షెడ్లో పెట్టి పెంచుకోవడానికి అనుకూలంగా ఉండవు. దీనికి మనం విదేశీ జాతికి చెందినటువంటి పందులైనటువంటి లార్జ్ వైట్ యార్క్షైర్ అనేటటువంటి పందులు, అట్లానే ల్యాండ్ రేస్ కానీ, బెర్క్షైర్ కానీ ఇలాంటి పందుల్ని మనం తెచ్చి పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ లార్జ్ వైట్ యార్క్షైర్ అనేది బాగా ప్రాచుర్యం పొందినటువంటి పంది. బాగా తెల్లగా ఉంటుంది, బాగా పెద్ద సైజు ఉంటుంది. సుమారు మనకి సరాసరి 10 పిల్లల వరకు మరి ప్రతి ఈతకి పెడుతుంది. అలాగే పిల్లల్ని బాగా పెంచే తత్వం ఉంటుంది కాబట్టి ఇలాంటి పందులతో ఫారం కనుక పెట్టినట్లయితే మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. సాధారణంగా పందుల ఫామ్ పెట్టుకునే ముందు మనం పందులకి కావలసినటువంటి గృహవసతి, అట్లానే వాటికి కావలసినటువంటి ఈ ఫీడు ఏదైతే పచ్చగడ్డి కానీ, అట్లానే ఈ దాణా దినుసులు కానీ, అలాగే మనకి కూరగాయలు, పండ్ల వేస్ట్ కానీ, హాస్టల్ వేస్ట్ కానీ ఇలాంటి సోర్సెస్ ఉన్నటువంటి ప్రదేశాలకు దగ్గరగా పెట్టుకుంటే మనకి ఈ పెంపకం సులభంగా చేపట్టవచ్చు. మొట్టమొదటిగా మనం షెడ్ వేసుకోవాలన్నమాట. సాధారణంగా ఈ షెడ్ వేసుకునేటప్పుడు మనం ఈ షెడ్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఒకటి కప్పు ఉన్న ప్రదేశము, 2 కప్పు లేని ఫ్రీగా తిరిగేటటువంటి ప్రదేశం మనం ఉంచుకోవాలన్నమాట. ఒక్కొక్క పందికి మనం ఎంత స్థలం ఇవ్వాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక మగ పందికి సుమారు 7 చదరపు మీటర్ల స్థలం మనకి కప్పు ఉన్న ప్రదేశం కావాలి. కప్పు లేని ప్రదేశం 12 చదరపు మీటర్ల స్థలం కావాలి. అదే ఒక ఆడపందికి కనుక అయినట్లయితే సుమారు 2 నుంచి 2.5 చదరపు మీటర్లు కప్పు ఉన్న ప్రదేశం, అలాగే అంతే మొత్తంలో కప్పు లేని ప్రదేశం మనం ఇవ్వాలి. ఇక చూడు పంది కనుక అయినట్లయితే మనం ఎక్కువ స్థలం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడు పందికి సుమారు 9 చదరపు మీటర్ల స్థలం కప్పు ఉన్న ప్రదేశం, 12 చదరపు మీటర్లు కప్పు లేని ప్రదేశం మనం ఉండాలంటే ఈ కప్పు లేని ప్రదేశంలో అవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. కప్పు ఉన్న ప్రదేశంలో మేత, నీరు మనం ఏర్పాటు చేయాలన్నమాట. అలాగే ఈ 3 నెలల వయసు దాటిన తర్వాత ఈ పాలు మర్చినటువంటి పిల్లలకి మనం సుమారు 1 చదరపు మీటరు స్థలం ఒక్కొక్క మరి పంది పిల్లకి ఇవ్వాలి. అలాగే పెరిగేటటువంటి ఏదైతే పంది పిల్లలు ఉన్నాయో వాటికి సుమారు 1.5 చదరపు మీటర్ల స్థలం నుంచి 2 చదరపు మీటర్ల స్థలం వరకు కనుక ఇచ్చినట్లయితే మరి అవి బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార సరళిలో సీమ పందుల పెంపకాన్ని చేపట్టే రైతాంగం ముందుగా వీటి మౌలిక సదుపాయాల పట్ల దృష్టి సారించాలి. గాలి, వెలుతురు బాగా ఉన్న చోట షెడ్లు నిర్మించాలి. వాటి ద్వారా వ్యాపించే రోగకారక సూక్ష్మ క్రిములను అరికట్టాలి. 5 ఆడపందులు, 1 మగ పందితో వీటి పెంపకం చేపట్టాలి. ఒక్కో పంది సంవత్సరానికి 2 సార్లు పిల్లలను పెడుతుంది. అంటే 16 నుండి 20 పిల్లలు పొందవచ్చు.
పుట్టిన పిల్లలు చనిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో టీకాలు, మందులు వేయాలి. ఇక షెడ్ని చాలా తక్కువ ఖర్చుతోటి వేసుకోవచ్చు. ప్రధానంగా మనకి లోకల్గా దొరికేటటువంటి మనం ఏదైతే ఈ నాపరాయిని వాడుకొని అట్లానే కప్పుకి ఆస్బెస్టాస్ రేకులను కూడా మనం వాడుకోవచ్చు. లేదా రెల్లుగడ్డితో కానీ ఏదైనా మనకి తక్కువ ఖర్చుతోటి షెడ్ నిర్మించుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ పందుల షెడ్ కట్టుకునేటప్పుడు నేల మాత్రం చాలా ప్రధానంగా మనం చూడాలి. అంటే ఈ గచ్చు కనుక అయినట్లయితే పందులకి ఈ బొరియలు చేసేటటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి ఇవి బొరియలు చేయలేవు. కాబట్టి గచ్చు ఉండేటట్లు మనం చూసుకోవాలి. తప్పనిసరిగా సిమెంట్ కాంక్రీట్ చేసుకుంటే మంచిది. అట్లాగే 1.5 మీటర్ల వరకు సుమారు ఎత్తులో మనం గోడలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ గోడలు కూడా సిమెంట్ కాంక్రీట్ ఉన్నట్లయితే మరి ఇవి వాటిని డ్యామేజ్ చేయకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మనం పందులను తెచ్చుకునేటప్పుడు సుమారు ఒక మగపందికి 5 ఆడపందులు, అంటే ఒక మగపంది 5 ఆడపందులు రేషియోతోటి మనం పందుల్ని ఎంపిక చేసుకొని తీసుకోవాలన్నమాట. సాధారణంగా మనం పందులను కొనుక్కునేటప్పుడు సుమారు 1 సంవత్సరం వయసు కలిగినటువంటి ఆడపందుల్ని అట్లానే 1.5 సంవత్సరం వయసు కలిగినటువంటి మగపందులను మనం తీసుకున్నట్లయితే వెంటనే అవి బ్రీడింగ్ అయ్యి తద్వారా పిల్లలను పెట్టేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక పందుల్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో పంది ఈనే ముందు, ఈనిన తర్వాత జాగ్రత్తలు చాలా కీలకం. ముఖ్యంగా ఈనే ముందు పందిని మనం విడిగా ఈనడానికి పందికి ఉద్దేశించినటువంటి మరి ఆ పెన్లో పెట్టాలి. మనం షెడ్లో వివిధ రకాలైనటువంటి పార్టిషన్స్ చేసుకోవాలన్నమాట. ఇక పంది ఈనడానికి ముందు సాధారణంగా దానికి డివార్మింగ్ చేసుకుంటే మంచిది. ఫెర్మెండజోల్ అనేటటువంటి మందుతోటి మనం డివార్మింగ్ చేసుకోవాలి. సుమారు 5 మిల్లీగ్రాములు 1 కేజీ బరువు చొప్పున మనం డివార్మింగ్ చేసుకున్న తర్వాత బాగా శుభ్రంగా కడిగి మరి ఈ షెడ్లోకి మనం మార్చుకోవాలన్నమాట. ఇక పిల్లలకి వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది సాధారణంగా చలికి తట్టుకోలేవు. అంటే శరీరంలో థర్మోరెగ్యులేటరీ మెకానిజం అంటారు, ఇది చాలా వీక్గా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. కాబట్టి మనం పిల్లలకి మరి మొట్టమొదటి రోజు కనీసం 95 డిగ్రీల ఫారెన్హీట్ ఉండేటట్లు మనం పెట్టుకోవాలన్నమాట. లైట్ని క్రమంగా 5 డిగ్రీల ఫారెన్హీట్ మనం తగ్గించుకుంటూ వస్తాము వారానికి ఒకసారి. అలాగే ఈ పిల్లల్ని వాటికి 3వ రోజు అట్లానే 13వ రోజు ఐరన్ ధాతు అనేది లోపం నివారించడానికి ఐరన్ డెక్స్ట్రాన్ అనేటటువంటి ఇంజెక్షన్ మనం చేయాలి. 200 మిల్లీగ్రాములు 250 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ ఉంటుంది. అది 3వ రోజు అట్లానే 13వ రోజు మనం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో మరణాలు మనం నివారించవచ్చు. అలాగే మనం ఈ పిల్లలకి ప్రధానంగా తల్లి పాలుతో పాటు 3 వారాల వయసు నుంచి మనం క్రీప్ ఫీడ్ అంటారంటే ఈ పంది పిల్లల దానాన్ని కొంచెం కొంచెం మనం అలవాటు చేయాలి. బాగా సులభంగా జీర్ణమయ్యేటటువంటి మరి మొక్కజొన్న, తవుడు అలానే సోయా చెక్కతోటి మనం ఈ అన్ని సమపాళ్ళలో కలుపుకొని 2% మినరల్ మిక్చర్ 1% ఉప్పుతోటి కలుపుకొని మనం ఈ క్రీప్ దాణా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ పంది పిల్లల్ని సుమారు 2 నెలలు దాటిన తర్వాత తల్లి నుంచి వేరు చేయొచ్చు అనమాట. తల్లి నుంచి వేరు చేసిన తర్వాత మళ్ళీ 7 రోజులకి లోపల పంది ఎదకొచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే క్రాస్ చేయించినట్లయితే మళ్ళీ పంది కడుతుందన్నమాట. సాధారణంగా చూడికాలం పందులో 114 రోజులు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం చేయడం వల్ల సంవత్సరానికి 2 ఈతలు మనం 2 క్రాప్స్ తీసుకోవచ్చు. సరాసరి మనం 10 పిల్లలు పెట్టిందనుకుంటే ఒకవేళ 2 పిల్లలు చనిపోయినా 8 పిల్లలు మనకు ఉంటాయి. అంటే మనం ఒక పంది నుంచి సుమారు సంవత్సరానికి 16 పిల్లలు మనకు వస్తాయి. ఈ 16 పిల్లల్లో మరి 8 ఆడయి 8 మగై అనుకున్నట్లయితే మనం ఆడవాటిని వాటిని మనం రీప్లేస్మెంట్గా ఉంచుకొని ఆ మిగిలిన ఆడవి మగవి అన్నీ కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఇక పాలు మరిచిన పిల్లల్ని గ్రోయర్స్ అంటారు. ఈ గ్రోయర్స్కి మనం బాగా పెరగడానికి వీలుగా వాటికి మంచి మాంసకృతులు ఉన్నటువంటి దానాన్ని మనం అలవాటు చేయాలి. సీమ పందుల పెంపకం ఖర్చులో ఎక్కువ భాగం వాటి మేపుకే అవుతుంది. అందువల్ల రైతులు సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి దాణా ఖర్చును తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. పూర్తిగా దాణాపై ఆధారపడితే పెంపకం లాభసాటిగా ఉండదు. మేపును బట్టి ఒక్కో సీమ పంది రోజుకు 400 నుండి 500 గ్రాములు పెరుగుతుంది. ఇక పందుల్లో ప్రధానంగా మేపు ఖర్చు తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యం. మరి ఈ పూర్తిగా దాణాల మీద పెట్టేటప్పుడు సాధారణంగా ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పందులకి కొంచెం మొత్తంలో మనం గడ్డి కూడా ఇవి మరి తిని జీర్ణం చేసుకుంటాయి కాబట్టి వీటికి పప్పు జాతి దినుసులు సంబంధించినటువంటి పశుగ్రాసాలని మనం పందులకు పెట్టుకోవచ్చు. సాధారణంగా పందులకి ఒక 2-3 కిలోలు మరి ఈ పశుగ్రాసం. అట్లాగే మనం కూరగాయల ఏదైతే ఉన్నాయో వాటిని తీసివేసినటువంటి కూరగాయలు ప్రధానంగా కుళ్ళిపోయిన పెట్టకూడదు. అవి తీసేసి మనం ఈ కూరగాయల వేస్ట్ని పెట్టుకోవచ్చు. అట్లానే పండ్ల వేస్ట్ని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం 70%
ఈ వేస్ట్ తోటి 30% దాణాలతోటి కనుక మనం పెంచుకున్నట్లయితే పందులకి చక్కగా తక్కువ ఖర్చుతోటి మనం పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా రైతులు పందులు సంబంధించినటువంటి ఈ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మరి చక్కటి ఆరోగ్యంతో పాటు పందులు బాగా పెరుగుతాయి. మరి వీటిని మనం మార్కెట్ చేసుకున్నట్లయితే మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.